రుణమాఫీతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. గత ప్రభుత్వాలు చేయలేని పనిని కాంగ్రెస్ సర్కార్ చేసి చూపించిందన్నారు. ఖమ్మం అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, చెప్పిన వాగ్దానం, అమలు చేస్తున్న స్కీమ్ మీకు ఎంతో వివరంగా ఎంపీ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల కొన్ని వేల కుటుంబాలు సుఖపడతారు. వెంటనే తక్షణం అకౌంట్లోకి నిధులు వచ్చేటప్పటికి ఎంత సుఖపడతారనేది అందరికీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు రైతాంగం. దానికి తోడు భగవంతుడు కూడా కరుణించి ఈ వర్షం పడుతూ ఉంది. చాలా సంతోషం. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేస్తోందన్నారు. ₹1,00,000 ప్రతి అకౌంట్కు వెళ్ళిపోతుందన్నమాట. ఇటువంటి స్కీము మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏ ప్రభుత్వం చేయలేదు. చేసినా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపీ చేయటమేనమాట. ఇన్నేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన ఈ రైతు రుణమాఫీ అనేది కంప్లీట్ కూడా చేయలేకపోయిందన్నమాట. మేము ఎలక్షన్లో చేసిన వాగ్దానం మా ముఖ్యమంత్రి గారు దాన్ని నిలబెట్టుకుంటున్నాడు. రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, జై కాంగ్రెస్, జై రైతన్న.